నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే అండి. యోగాంధ్ర అంటూ నిజంగా గిన్నీస్ వరల్డ్ రికార్డు బద్దలు కొడుతున్నటువంటి యొక్క నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, లేదా కూటమికి సంబంధించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లోకేష్ కావచ్చు, మిగతా తదితరులు కావచ్చు. ఒక పక్క ఈ రకంగా చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారిని ఒక విలేకరి ప్రశ్న అడుగుతూ నిజంగా యోగాంధ్ర పైన కూడా విషం కక్కుతున్నారు వైసీపీ నేతలు అని చెప్పి అర్థమవుతుంది. తను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏంటి అంటే, యోగాంధ్రకి దాదాపు 350 కోట్లు మీరు ఖర్చు పెడుతున్నారు, అదేవిధంగా ఋషికొండ ప్యాలెస్ ఏదైతే ఉందో దీన్ని మీరు ఎందుకని గవర్నర్ నివాసం కానీ అలాగ పెట్టుకోకూడదా, ఎందుకని చెప్పి అడిగినప్పుడు చాలా ఘాటైనటువంటి యొక్క సమాధానం ఇచ్చారు నారా చంద్రబాబు నాయుడు గారు. దీన్ని ఎలా చూడాలంటారు? నిజంగా ఇక్కడ వీళ్ళ వక్ర బుద్ధి, వంకరగా ఆలోచించే మనస్తత్వం. ఫస్ట్ ఈ క్వశ్చన్ రైజ్ అవ్వటానికి ఎవరు కారణం, ఎవరు అడిగించారు, ఎవరు దాన్ని రెడీ చేసి ఇచ్చారు, స్క్రిప్ట్. ఇప్పుడు మనం చూస్తే కృష్ణరాజు అనే వ్యక్తి అకౌంట్లోకి డిఫరెంట్ అకౌంట్ నుంచి అతనికి అమౌంట్ వస్తే తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అంటూ మరి పేటిఎం బ్యాచ్ అని అర్థమవుతుంది మనకు అక్కడ ఎవరు మాట్లాడిచ్చారు, మాట్లాడటానికి డబ్బులు ఇచ్చారు అనేది. మరి అలాంటి వ్యక్తులు ఇట్లాంటి ఆలోచనలు జనంలో అంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఏమని అడిగిందంటే బాబు గారిని, మరి మీరు చేసే కార్యక్రమం మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఒక పని చేశాడో దాని గురించి రెండిటికి కంపారిజన్ ఎలా చేసుకోవాలి. అసలు ఫస్ట్ క్వశ్చన్ అడిగేటప్పుడు ఆవిడైనా ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఏంటి అంటే ఈ రోజున వాళ్ళ హస్బెండ్ ఏదైనా సరే ఒక వస్తువు కొని తీసుకొస్తాడు, అది వాళ్ళ ఇంట్లో ఉపయోగపెట్టుకునే విధంగా ఉండిద్ది, ఉపయోగించుకుంటారు. అదే వస్తువు వాళ్ళ కొడుకు దొంగతనం చేసి తీసుకొస్తాడు, అది దొంగది, అది దొంగతనం చేసి నీకు ఉపయోగపడేదైనా అది దొంగతనం చేసి వచ్చావు అనేది నీకు తెలుస్తుంది కదా. మరి భర్త కష్టపడి సంపాదించి కొనుక్కొచ్చిన దానికి విలువిస్తావా, మరి దొంగతనం చేసిన దానికి విలువిస్తావా? జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులైతే దొంగతనం చేసిన దానికే విలువిస్తారు. నారా చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తులైతే ఖచ్చితంగా కష్టపడి కష్టార్జితానికే విలువిస్తారు. ఇంత వ్యత్యాసం ఉంది చెప్పుకోవాలంటే. మనం ఏదైనా సరే ఒక వస్తువైనా ఏదైనా ఇట్లాంటి పనులైనా కార్యక్రమాలైనా ఏదైనా ఒక సరైన నాయకుడు సమర్థవంతమైన పరిపాలనలో మరి ఆ వ్యవస్థని సరైన గాడిలో పెడుతూ మరి దాన్ని వీళ్ళు ఏ విధంగా అక్కడున్న నాయకులు కానివ్వండి, అదేవిధంగా వ్యవస్థ కానివ్వండి, దానికి ఈ రోజున సహాయ సహకారాలు అందిస్తున్న అక్కడున్న ప్రజానీకం కానివ్వండి, ఏ విధంగా వాళ్ళు మనం ఏ విధంగా మలుచుకుంటే ఆ విధంగా వాళ్ళు మనకు అనుకూలంగా తయారవుతారో తీర్చిదిద్దుకోవచ్చు అనేది ఈ రోజున కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తుంది. మరి ఆవిడ అడిగింది ఏంటి, దాన్ని ఎందుకు మీరు ఉపయోగపెట్టుకోలేకపోతున్నారు? ఇది ఏమంటారంటే మనం శుభ సంకల్పం అంటే లోక కళ్యాణార్థం మనం ఏది చేసినా ఎలా ఉండిద్ది అనేది ఇక్కడ. మరి అదేంటి, తన స్వలాభం కోసం, సొంత లాభం కోసం తను ఏదైనా సరే కష్టపడకుండా అట్టే వస్తే ఏ విధంగా దోచుకు తినాలి, దాచుకు తినాలి అనే దాని మీద ఒక మంచి వాతావరణాన్ని, గ్రీనరీని కూలగొట్టేసి అడ్డగోలుగా అడ్డదారుల్లో సంపాదించిన అక్రమ సంపాదనతో కట్టిన ఒక బిల్డింగ్ అది. మరి దాంట్లో ఏ విధంగా మనం దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో కూడా ఈ రోజుకి అర్థం కాని పరిస్థితి. ఎలా దాన్ని కొన్ని లక్షల కోట్ల రూపాయలు దాని మీద వాళ్ళు వెచ్చించారు, ఏ విధంగా దాన్ని కట్టారు అంటే ప్రతి ఒక్కరికి కూడా అసలు దిమ్మ తిరిగిపోతుందిరా బాబు, ఇంత దారుణంగా రాష్ట్రాన్ని దోచేసిన డబ్బులతో వీళ్ళు ఇంత ఇక్కడ కూడబెట్టి దీన్ని ఇక్కడంతా కూలగొట్టి రాష్ట్రం అక్కడ ఉన్న కొండని పిండి చేసేసి ఏ విధంగా చేశారనేది మనం చూసాం. మరి దానికి దీనికి అసలు నక్కకి నాగలోక అనుకున్నంత తేడా ఉంది. ఎక్కడ ఆ కంపారిజన్ అనేది అసలు రాకూడదు. ఫస్ట్ ఆ క్వశ్చనే రాంగు, ఆ క్వశ్చన్ అనేదే రాంగు. అసలు ఎట్లా చేస్తుంది ఆవిడ దానికి అంటే అక్కడ విలేకరి మాట్లాడినటువంటి మాటలు మనం చూసుకుంటే, ఏదైతే యోగాంధ్ర అంటూ దాదాపు 3 గిన్నీస్ వరల్డ్ రికార్డులు బద్దలు కొడితే, ఇక్కడ ఏదైతే రిషికొండ ప్యాలెస్ కట్టినందుకు జగన్కి కూడా గిన్నీస్ వరల్డ్ రికార్డు ఇవ్వచ్చు కదా అన్నట్టుగా మాట్లాడడం మనం చూస్తున్నాం. అది కాక వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు అంటూ ఒక యాపిల్తో మీరు ఉల్లిగడ్డను పోలుస్తారా లేదా ఇంకా మిగతాది ఏదైనా పోలుస్తారా అంటూ అసలుకి దీనివల్ల అంటే యోగా వల్ల రానున్నటువంటి కాలాల్లో మనకు చాలా మంచి జరగబోతుంది యోగా ద్వారా, కానీ రిషికొండ ద్వారా ఏం జరిగింది అని చెప్పేసి, అదిగాక మీరు నన్ను ఇట్లా అడగడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి కూడా ప్రశ్నించారు ఆ రిపోర్టర్ని. సో నిజంగా ఈ యొక్క పోలిక ఎంతవరకు కరెక్ట్ అంటారు? నిజంగా యోగా అందరికి సంబంధించినటువంటి ఒక పెట్టినటువంటి డబ్బులు కావచ్చు, అదేవిధంగా రిషికొండకు సంబంధించిన డబ్బులు, దీన్ని ఎలా చూడాలంటారు? ఈ రోజున చూస్తే అండి, జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మరి రాష్ట్రాన్ని
అప్పులు కుప్పలుగా తయారు చేశారు. ఎక్కడ చూసినా కూడా అరాచకమే. ఎవరైనా శాంతియుతంగా ఉండటం కానీ, శాంతంగా వాళ్ళు పరిపాలించడం కానీ మనం చూసామంటే ఎక్కడా లేదు. అంటే సోషల్ మీడియా వేదికగా ఏదైనా క్వశ్చన్ చేసినా డాక్టర్ సుధాకర్ మరణం. మరి ఇట్లాంటివన్నీ చూసుకుంటూ పోతే ఎక్కడ చూసినా కూడా అరాచకాన్ని సృష్టించారు. మరి ఆ భారతిరెడ్డి గారు ఏదో చూస్తూ అది నాకు కావాలి ఆ ప్యాలెస్ అదేదో అడిగిందని చెప్పేసి ఒక స్టోరీ మనం వింటూ వస్తున్నాం. నిజంగా జరిగింది అనేది ఈ రోజున ఆ ప్యాలెస్ని చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే ఒక ఋషికొండని హరిత రిసార్ట్స్ అని ఎంతో చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఆ ప్రకృతిని ఆస్వాదించడానికి వస్తూ అక్కడ 10 మందికి వాళ్ళ జీవనోపాధి కూడా గడుస్తున్న దాన్ని వీళ్ళు ఏ విధంగా కొల్లగొట్టారు, ఈ రోజున దాంట్లో ఎవ్వరూ కూడా ఉండటానికి లేకుండా ఏ విధంగా చేశారు అని అంటే, అట్లాంటి దాన్ని మరి ప్రజల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం వాళ్ళు ఏ విధంగానైనా సరే ముందు తరాలకు మనం ఏమిస్తున్నాం అంటే, ఈ రోజున యోగా అని చూసుకుంటే ఎక్కడో ఋషుల దగ్గర నుంచి వస్తుంది. పొద్దున్నే సూర్య నమస్కారం చేసుకోవటం వల్ల ఉపయోగం ఏంటి, మనలో ఉన్న ఆ నాడీ వ్యవస్థ అంతా కూడా ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా దాని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అనేది నిజంగా ఈ రోజున తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఫోన్లకి ఏ విధంగా దాని బారిన పడేసి ఎంతమంది ఎన్నో విధాలుగా హెల్త్ కండిషన్స్ బాగలేక మరి పిల్లలు కూడా పిచ్చోళ్ళలాగా అయిపోతున్నారు. ఇన్ని ఇబ్బందుల మధ్య యోగా అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇక్కడ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవలసింది, దాన్ని ఆచరించవలసింది, అది జీవితంలో ఒక భాగం కావాలనేది నిజంగా గొప్ప విషయం, గొప్ప ఆలోచన. ముందు తరాలకు కూడా మనం చెప్పుకునే విధంగా మన పూర్వీకులు దీన్ని తీసుకొచ్చారు. ఈ రోజున మళ్ళీ కూడా కూటమి ప్రభుత్వం ద్వారా దాన్ని రాష్ట్రానికి మనం లబ్ధి చేకూరే విధంగా, లబ్ధి అంటే మనం ఆరోగ్యంగా ఉంటే అదే, మరి ఆరోగ్యమే ఆనందం, అంతకుమించి ఇంకేం కావాలి, ఆరోగ్యమే మహాభాగ్యం అని పెద్దలు ఊరికనే చెప్పలేదు. కాబట్టి యోగాసనాలని ఎంతో ఉపయోగకరం. నిజంగా దానికోసం ఖర్చు పెట్టారు అంటే ఒక సార్థకత ఉంది, దానివల్ల ఒక ఉపయోగం ఉంది, దానివల్ల ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటివన్నీ ఇప్పుడు మనం ఏవైతే చెప్పుకున్నామో అవన్నీ ఉన్నాయి. మరి దానివల్ల ఏముంది? అదే దీనివల్ల వైసీపీ మొన్నటిదాకా మనం చూసుకుంటే అమరావతి మహిళలపై ఒక విషయం కక్కింది. ఇప్పుడు యోగాంధ్ర అంటూ తీసుకొచ్చి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బద్దలు కొడుతున్నటువంటి టైంలో ఇప్పుడు యోగా పైన కూడా విషం కక్కుతుందా అని చెప్పి అనుకోవచ్చా వైసీపీ? ఖచ్చితంగా వాళ్ళు విషం కక్కకుండా ఎక్కడ ఉన్నారండి. ప్రతి వాళ్ళ జీవితమే అంటే నరునికి నిలువెల్లా విషం ఉండిద్ది. అంటే తేలుకి తోకలో ఉండిద్ది, పాముకి తలలో ఉండిద్ది, మనిషికి నిలువెల్లా విషం ఉండిద్ది అని చెప్పేసి దానికి కరెక్ట్గా సూటబుల్ అయ్యే పర్సన్స్ వీళ్ళు, వైఎస్ఆర్సీపీ పార్టీ జే బ్యాచ్ అంతా కూడా. ఎందుకు ఇలా ఇంత కిరాతకంగా మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంకా ఎందుకు ఈ విధంగా మీరు మాట్లాడుతున్నారు అని చెప్పేసి చాలా రకాలుగా అనిపించవచ్చు. కానీ నిజంగా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంది, వాళ్ళు చేసే పనులేంటి, వాళ్ళు ప్రజల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయటం, అమరావతి మహిళల పట్ల ఈ రోజున చూస్తే రాష్ట్రంలో జరిగే ఏ మంచి పనిని కూడా ఆ కళ్ళతో వాళ్ళు ప్రశాంతంగా చూడలేకపోతున్నారు. అందుకనే కూటమి నాయకులు అందరూ కూడా ఈ రోజున పిలుపునిస్తున్నారు, యోగా చేయండి జే బ్యాచ్ అని. మరి అయినా కూడా మాలో మార్పు రాదు, మేము ఇలానే ఉంటాం, మా నిలువెల్లా విషంనే నింపుకొని ఉన్నాం కాబట్టి ఆ విషంనే చిమ్ముతాము, మరి ఆ విషయాన్ని చిమ్మటమే మా పని అనే ధ్యేయంగా పెట్టుకున్న వ్యక్తులు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి యోగాలు కూడా పనిచేయవండి. ఎందుకంటే వాళ్ళకి యోగాలు పనిచేసే దాన్ని దాటిపోయారు, అంత వికృత రూపాలు దార్చారు వాళ్ళంతా కూడా. ఈ రోజును చూస్తూ ఉంటే ఎంత దిగజారిపోయింది వీళ్ళ పరిస్థితి, మానసిక పరిస్థితి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పాపం లండన్ మందులు వాడుకుంటున్నారు, అవి కూడా పనిచేసే పరిస్థితి లేదు ఇంకా. మరి యోగా చేస్తే బాగుపడతారని చెప్పేసి కూటమి పెద్దలందరూ కూడా అనుకుంటున్నారు, కానీ ఎవరో మిగతా వాళ్ళు ఎవరో అనుకోవట్లేదు. ఈ రోజున అతని పరిస్థితి, వాళ్ళ జే బ్యాచ్ అంతా కూడా అలా తయారయ్యారు. ఇంత దిగజారిపోయి చివరికి ఈ యోగా డే గురించి, ఆ విధంగా చేసిన కార్యక్రమం గురించి ఇంకా గొప్పగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ స్థాయిలో వీళ్ళు నిలబెట్టారు. మరి సాక్షాత్తు మరి అంతా చూస్తున్నాం. మరి ఆంధ్రప్రదేశ్కి వచ్చారు కదా గౌరవ ప్రధానమంత్రి గారు, మరి ఎంత గొప్ప విషయం. మరి చరిత్రలో నిలిచిపోయే రోజుని మరి ఏ విధంగానైతే మనం ఈ రోజున రికార్డు స్థాయిలో మరి చెప్పుకుంటున్న దాన్ని కూడా వీళ్ళు హర్షించలేని పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళ మానసిక పరిస్థితి, వాళ్ళ ఏదైతే వాళ్ళ ఉన్న స్థితి ఏంటనేది మనకి ఈ రోజున అర్థమవుతుంది. ఇట్లాంటి వ్యక్తులు నిజంగా కేవలం ఇట్లాంటి విషయాన్ని చిమ్మటానికి మాత్రమే ఉంటారు తప్పించి దేన్ని కూడా వాళ్ళు స్వీకరించరు అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో చూద్దాం, ఖచ్చితంగా ఏపీ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. మొన్న అమరావతి పైన విషయం కక్కారు, ఈరోజు యోగా పైన విషయం కక్కుతున్నారు. కూటమి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా సరే ఆ ప్రతి నిర్ణయం పైన విషయం కక్కడానికైతే రెడీగా ఉన్నారని చెప్పి సో ఏపీ ప్రజలైతే అర్థం చేసుకున్నారు. కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది, 2029కి వీళ్ళు ఎక్కడ ఉండబోతున్నారో చూద్దాం. మరి నమస్తే.
Please subscribe to Leo News for more videos.